ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ స్టోరీతో ఎంటీవీ మీ ముందుకు వచ్చింది. అది ఏంటో కాదండి, మీరందరూ చూసినట్లయితే కనుక మన వెనకమాల ఏముంది, విజయవాడలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సామాజిక న్యాయ మహాశిల్ప ఆవిష్కరణలో మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కనుక ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు జరిగేటటువంటి ఈ విగ్రహ ఆవిష్కరణకు ఎంతో మంది అతిరథ మహారథులు కూడా ఇక్కడికి విచ్చేయబోతున్నారు. దాంతో పాటుగా ఇక్కడ అధికారులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అందరికంటే ముందే మీకోసం ఎక్స్క్లూజివ్గా ఎంటీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ అండి ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ విగ్రహాన్ని ఇక్కడ మనకి సామాజిక న్యాయ మహాశిల్పం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహానికి పేరు పెట్టారు. అది చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యంగా ఇక్కడ కుల మతాలకు అతీతంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి ఎంతోమంది అధికారులు ఎంతోమంది పర్యాటకులు కూడా విచ్చేస్తున్నారు. ముఖ్యంగా అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, విజువల్స్లో ఎంతో అంగరంగ వైభవంగా మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణకు ఎంతోమంది అత్యవత మహారథులందరూ కూడాను రేపు విచ్చేస్తున్నారు. కానీ ఎక్స్క్లూజివ్గా ఎంటీవీ మీకోసం ఈరోజు స్టోరీని అందిస్తుంది. పెత్తందారి భావాలపై తిరుగుబాటుకు సృష్టించేలాగా సామాజిక న్యాయ మహాశిల్పం అంబరాన్ని తాకేలాగా విజయవాడలో 206 అడుగుల పెద్ద విగ్రహం 19వ స్వరాజ్ మైదానంలో విగ్రహావిష్కరణకు అంతా స్వచ్ఛంగా తరలి రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ పిలుపునిచ్చారు. సో ముఖ్యంగా 2024లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని టేక్ఓవర్ చేయడం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమని ఇక్కడ అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మైదానాన్ని ఎంత బాగా ఏర్పాటు చేశారంటే ఇక్కడ ప్రతి ఫ్రేమ్లో కూడాను చాలా చక్కగా చూడడానికి కనువిందుగా ఉండే విధంగా అటువంటి పూలతో డెకరేట్ చేశారు. ముఖ్యంగా ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఇక్కడ మనకి నెమలిని ఇక్కడ చక్కటి నెమలను కూడా ఏర్పాటు చేశారు. అది ఎంత అందంగా ఉంది అంటే ఎంత న్యాచురల్గా ఉందంటే అవి వచ్చి ఇక్కడ నిలబడ్డాయా అంబేద్కర్ కోసం అని చెప్పినంత విధంగా కళ్ళకు కట్టే విధంగా ఇక్కడ మనకి నెమలి పింఛాలు కనిపిస్తున్నాయి. చూసినట్లయితే కనుక ఇక్కడ చాలా వరకు డ్రోన్ విజువల్స్ కూడా మనకి క్యాప్చర్ చేస్తున్నారు అందరూ కూడాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ మహా విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు. రేపొద్దున ఇది నిజంగానే ఆంధ్రప్రదేశ్లోనే ఇది తలమానికని చెప్పొచ్చు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే అందరూ కూడా చెప్పుకునే వ్యక్తి భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తారు. దీనికి ముఖ్యంగా దీన్ని మన విజయవాడలో ఏర్పాటు చేయడం అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పొచ్చు. ఎందుకంటే అమరావతికి పెట్టింది పేరు, ఆంధ్రప్రదేశ్కి పెట్టింది పేరు విజయవాడ. ఎందుకంటే విజయవాడ అంటే మనందరికీ తెలుసు సెంటర్ ఆఫ్ ది సిటీ అంటారు. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ముందు మన సెంటర్ ఆఫ్ ది సిటీకి వచ్చి కానీ ఏదైనా చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి తగ్గ ఒక గొప్ప విషయం ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 206 అడుగులు ఉండేటువంటి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు. 2024లో అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం అనేది ఎంతో గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇది నిజంగా రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటూ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టినటువంటి ఈ అంబేద్కర్ విగ్రహం ఎంతో విజయానికి దోహదపడుతుందని చెప్పి ఇతర మహారాజులందరూ కూడా ఇప్పుడే ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటని చూడడానికి వస్తున్నారు. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక అసలు ఇక్కడ సామాజిక న్యాయ మహాశిల్పం ముందు మనం చూసినట్లయితే అసలుకు గేట్ నుంచి ఎంట్రన్స్ కాగానే మనకి ఇక్కడ ముందు కనపడేది ఏంటంటే మనకి ఇక్కడ ముందు ఫౌంటైన్. ఈ ఫౌంటైన్ దగ్గర చూసినట్లయితే కనుక చక్కగా ఒక కలర్ కాంబినేషన్ ఉండేటువంటి మొక్కలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే చక్కగా నీట్గా చూడడానికి ముందు ఐ క్యాచ్ కొన్ని కలర్స్ని పెట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఫౌంటైన్ చూసినట్లయితే కనుక చక్కగా నీట్గా ఒక రాజ్యసభలో ఉన్నటువంటి ఫౌంటైన్ లాగా దీన్ని ఏర్పాటు చేశారు. అంత గౌరవంగా అంత ప్రతిష్టాత్మకంగా ఉందని చెప్పొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు ఎంత చక్కగా మొక్కలతో డెకరేట్ చేశారంటే ఈ మొక్కలని కలర్ కాంబినేషన్స్ కానీ ఆ మొక్కల ప్లాంట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనకి విగ్రహం హైట్ వచ్చేసరికి 206 అంటే దాదాపు 206 ఫీట్ అంటే మనం తల ఎత్తి చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎంతో గౌరవంగా ఉండేలాగా ఫీల్ అయ్యే విధంగా ఈ ఫౌంటైన్ ఏర్పాటు చేశారని చెప్పి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఈ విగ్రహంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇది అమరావతిలో ఏర్పాటు చేయడం ఎంతో గర్వంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి చూడాలన్నా సరే అందరికి అందుబాటులో ఉండే విధంగా విజయవాడలో దీన్ని ఏర్పాటు చేయడం అనేది ఇంకా గౌరవంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇక్కడ అంబేద్కర్కి సంబంధించినటువంటి గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే రాబోయే భావితరాలకి అంబేద్కర్ లాంటి మహనీయుడి గురించి తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్య విషయం అని చెప్పాలి.
ఎందుకంటే తర్వాతి తరంలో కూడాను ఇంకా ఈ కులమతాలకు అతీతంగా వర్గ వివక్షలు లేకుండా అందరూ కూడా స్పోర్టివ్గా స్పిరిట్తో అందరూ ముందుకు వెళ్ళాలి. అంబేద్కర్ లాంటి మహానుభావుని కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇంతటి మహాన్నటువంటి స్థాయిని సాధించినటువంటి మామూలు విషయం కాదు. అందుకు ఆదర్శనీయుడు ఎవరంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే కనుక ఇంకా ఏర్పాట్లు కూడాను చాలా జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు ఎంత సక్సెస్ఫుల్గా జరగాలంటే ఎంతో మంది కృషి అవసరం. అందులో చూసినట్లయితే కనుక ఇక్కడ ఫౌంటైన్స్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రేపు జరగబోయేటువంటి సభ కూడా ఇదిగో మన వెనకమాలే ఉంది. ఈ సభ మీదే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి మనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఇదే స్టేజ్ మీద ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఇదే స్టేజ్ మీద నిలబడి రేపు మాట్లాడబోతారు. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఎంతో మంది అధికారులు ఆల్రెడీ ఇప్పుడు విజిట్ చేసి రేపు పొద్దున ఏర్పాట్లన్నీ ఎలా ఉండబోతాయి, అక్కడ ఏం జరగబోతుంది, అక్కడికి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అన్ని విధాల శత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ఇక్కడ ఇది విగ్రహావిష్కరణ కోసం కష్టపడుతూనే ఉన్నారు. దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ జరుగుతూనే ఉంది. అంతటి గొప్ప ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్లడం అనేది నిజంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిన గౌరవం చెప్పొచ్చు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో కూడాను ఇది ఎంతో ప్రధాన పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే ఎంతో మందికి ఆదర్శనీయుడు ఎవరనంటే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్తారు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా సామాజిక న్యాయం జరగడానికి ఆయన ఎంతో దోహదపడ్డారని చెప్పొచ్చు. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే అండి, నా పేరు బాబురావు గారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను పిరంగపురం మండలం అమినాబాద్ గ్రామం నుంచి వచ్చాను. పల్లెటూరు గ్రామం. సూపర్ అండి. నిజంగా మరి ఇక్కడికి రావడం కారణం? అసలు రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ అంటే అసలు అదొక పండగ సార్. అది సామాన్యులు ప్రజలందరికీ అందరూ బైబుల్, ఖురాను, మళ్ళీ భగవద్గీత ఈ 3 కలిపి చదువుతున్నారు ప్లస్ వాళ్ళు పూజిస్తున్నారు. కానీ వీటన్నిటికీ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం గౌరవించాల్సింది రాజ్యాంగాన్ని. రాజ్యాంగం మనకి ఈ 3 హక్కులు ఇచ్చింది రాజ్యాంగం. అంటే అది ఆ మహానీయుడు ఎన్ని కష్టాలు పెడితే, ఎన్ని అనుభవాల మీద డాక్టర్ జ్యోతిరావు పూలే గారిని గురువుగా భావించి అంత మంచి మహానుభావుడికి ఈరోజు దేశం మొత్తం గర్వించేదగ్గ ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతవరకు ఏ సీఎం చేయలేదు సార్. 14 సంవత్సరాల ఇండస్ట్రీ అంటారు, మేము వచ్చింది ప్రజల కోసమే అంటారు. ఏ సీఎం చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. సామాజిక విప్లవం ఏంటంటే పదవులను కానీ A to Z ప్రజలకి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికీ సామాజిక తుల్యం చేసి సమాజ స్థాపన కోసం ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు వల్ల నేను ఒక బీసీ వర్గానికి సంబంధించిన సార్. ఈరోజు ఆయన స్టాచ్యూ చూద్దామని చెప్పి ఎంతో ఆతృతగా పొద్దున బయలుదేరితే ట్రాఫిక్ జామ్ సార్. అసలు మామూలు ట్రాఫిక్ జామ్ కాదు. ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కనపడుతుంది మన విజయవాడలో. ఇక్కడ చూసినట్లయితే కనుక ప్రారంభోత్సవం రేపైతే ఈ రోజే కోలాహలంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతమంది జనం వీళ్ళందరూ కూడాను ఇక్కడికి వచ్చింది కులమతాలకు అతీతంగా, వర్గానికి అతీతంగా. ఎందుకంటే ఇక్కడ పేరు కూడా మనం చూసినట్లయితే సామాజిక న్యాయ మహాశిల్పం, ఆ పేరు కూడా చూసారు కదా ఎంత చక్కగా పెట్టారు. అది ఆ తాట రావటం అదే సార్. పైకి వచ్చి మేము అది అన్ని కులాలకి న్యాయం చేస్తామని చెప్పేవాళ్ళు ఈ రోజు ఈ మహానుభావుడి విగ్రహావిష్కరణ చేస్తున్నారనే తల్లికి కొంతమందికి అయితే ఈర్ష్య. వామ్మో, మనం చెప్పింది ఊరక మాటల రూపంలో చేసి ఆయన చేతల రూపంలో చేశాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అసలు ప్రజలందరూ ఆశిస్తున్నారు సార్. అదేవిధంగా రేపటి ప్రారంభోత్సవానికి ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి కదా. సో మీకు ఇప్పుడే ఫాల్స్ కూడా చూసారు కదా, వాటర్ ఫాల్స్ కూడా సిద్ధమైపోయినాయి. జస్ట్ ఇప్పుడు లైవ్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడే ఎక్స్క్లూజివ్ మీకు మాత్రమే ఇది. ఎందుకంటే జస్ట్ ఇప్పుడు రేపటి ఏర్పాట్లు కూడా ఇప్పుడే సిద్ధంగా అన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మొక్కల డెకరేషన్ కానీ, కలర్ కాంబినేషన్స్ కానీ ప్రతి ఒక్కటి ఒకదాన్ని మించి మరొకటి విధంగా అంగరంగ వైభవంగా శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు. సో అదేవిధంగా రేపటి ఏర్పాట్ల గురించి, రేపు ఉన్నటువంటి హడావిడి గురించి మీరు ఏమనుకుంటున్నారు? రేపు అసలు ఈ రోజు అంత కోలాహలంగా ఉందంటే సార్, రేపటి పరిస్థితి తలుచుకుంటుంటే అసలు నా భవిష్యత్తుగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అసలు ఈ రోజు మేము అక్కడ నుండి ఇక్కడ దాకా రావాలి అంటే ఎంత ట్రాఫిక్ జామ్. అసలు నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ చూడు మీకు కనపడతానే ఉండదు, ఎంతో మంది చూద్దామని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే,
సార్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఇదే స్టేజ్ మీద నిలబడి రేపు మాట్లాడబోతారు. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఎంతో మంది అధికారులు ఆల్రెడీ ఇప్పుడు విజిట్ చేసి రేపు పొద్దున ఏర్పాట్లన్నీ ఎలా ఉండబోతాయి, అక్కడ ఏం జరగబోతుంది, అక్కడికి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి అన్ని విధాల శత విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంతో మంది ఇక్కడ ఇది విగ్రహావిష్కరణ కోసం కష్టపడుతూనే ఉన్నారు. దాదాపు ఒక 6 నెలల నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ జరుగుతూనే ఉంది. అంతటి గొప్ప ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్లడం అనేది నిజంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిన గౌరవం చెప్పొచ్చు. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో కూడాను ఇది ఎంతో ప్రధాన పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే ఎంతో మందికి ఆదర్శనీయుడు ఎవరనంటే మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్తారు. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా సామాజిక న్యాయం జరగడానికి ఆయన ఎంతో దోహదపడ్డారని చెప్పొచ్చు. ముఖ్యంగా దాదాపు ఈ విగ్రహాన్ని చూసినట్లయితే మీకు 206 అడుగులు అనమాట, అంటే 206 అడుగులు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం విజయవాడలో, అందులోనూ అమరావతి మెయిన్ సెంటర్గా ఉన్నటువంటి విజయవాడ నడిబొడ్డులో దీన్ని ఏర్పాటు చేయడం ఎంతో గౌరవం చెప్పొచ్చు. సో ఇది ఈ రోజు ఎంటీవీ అందిస్తున్నటువంటి స్పెషల్ స్టోరీ. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్